హ్యాపీ బర్త్డే టు మై డియర్ నాని. వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. యాక్చువల్లీ డబ్బు వల్ల మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. గత 5 సంవత్సరాలుగా డబ్బు వాల్యూ పెరిగిపోయింది. డబ్బు చుట్టూనే మొత్తం ప్రపంచం తిరుగుతుంది, భూమి తిరుగుతుంది. అందరూ డబ్బులో కొట్టుకుపోతున్నామని అలాంటి ఒక ఐడియా మీద సినిమా తీద్దాం అనుకుని తర్వాత నెమ్మదిగా ఒక స్క్రిప్ట్ ఒకటి చేసి నానికి అయితే బాగుంటుందని చెప్పి నానిని అప్రోచ్ అయ్యి సినిమా చేసాం. ఎలాంటి సినిమా అనేది నేను చెప్పే కంటే అది రిలీజ్ అయిన తర్వాత చూసి మీరు చెప్తే బాగుంటుంది. బట్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్, ఇట్ విల్ బి వెరీ 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 ట్రెండీ ఫిలిం. నాని చాలా బాగా చేశాడు. నానితో పాటు క్యాథరిన్ అండ్ సిద్ధికా శర్మ ఇద్దరు హీరోయిన్స్ సినిమాలో. చరణ్ రాజు ఆఫ్టర్ లాంగ్ టైమ్ విలన్గా చేస్తున్నాడు. అండ్ పర్టికులర్గా ఈ సినిమాకి పైసా వరకు మా అందరికీ హీరో అంటే రమేష్ పుప్పాల్ గారు. చాలా కష్టాలతోటి అని జనరల్గా చెప్తూ ఉంటారు. నిజంగా ఆయన ఈ సినిమాని పుల్ ఆఫ్ చేయడానికి, ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి ఇంతమంది ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. బహుశా మార్చి మిడ్లో ఆడియో రిలీజ్ ఉంటుంది. ఏప్రిల్ మిడ్లో, ఏప్రిల్ సమ్వేర్ ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు సినిమా రిలీజ్ ఉంటుంది. దట్స్ ఆల్. వంశీ గారిది నాది జర్నీ అన్నది ఒక రివెంజ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీగా ఎండ్ అయింది. ఎందుకంటున్నానంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేయడానికి వెళ్తే లోపలికి వెళ్ళి అడిగితే శబ్దలయ స్టూడియోలో అదేంటి ఎవరినో ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి అదేంటి లోపలికి వచ్చాడంటే ఎవరిని అడిగి అని చెప్పారు. ఆ రోజే ఫిక్స్ అయ్యా మీ లైఫ్లోకి వస్తా చాలా బలంగా అని. సో అలా స్టార్ట్ అయింది. నార్మల్గా అండి ఎవరైనా సరే మన ఐడియలైజ్, నా ఫేవరెట్ డైరెక్టర్ అప్పుడు అన్ని మురారి, ఖడ్గం అన్ని సినిమాలకి సత్యం థియేటర్ బయట టికెట్లు దొరక లైన్లో వచ్చి దెబ్బలు తిన్న వ్యక్తిని నేను. నార్మల్గా ఎవరైనా సరే మనం తెర మీద చూసో లేదంటే ఇలా మన ఫేవరెట్ డైరెక్టర్ను మనం ఐడియలైజ్ చేసిన తర్వాత నార్మల్గా ఎవరైనా దగ్గరగా చూస్తే ఒక హీరోను చాలా దగ్గరగా చూస్తే నార్మల్గా మన ఇంప్రెషన్ అదంతా పోద్ది అంటారు చాలామంది. దగ్గరగా చూసి దగ్గరగా పనిచేసిన తర్వాత అది తగ్గిపోద్ది, ఎంతైనా సరే ఆ ముందున్న ఫీలింగ్ ఉండదంటారు. బట్ వంశీ గారితో నాకు అదొక 100 అయిపోయింది పనిచేయడం మొదలెట్టిన తర్వాత. అంటే అప్పుడు ఫేవరెట్ డైరెక్టర్ మాత్రం ఇంతకుముందు, ఇప్పుడు పర్సనల్గా కూడా చాలా ఫేవరెట్ మనిషి నాకు. సో థ్యాంక్ యూ సార్. పైసా విల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. 100% ఆ సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రతి సీను ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా 200% చెప్తున్నాను ఈరోజు. నార్మల్గా తొందరగా వంశీ గారు పొగడరు, మెచ్చుకోరు. ఇంకెవరి దగ్గరైనా మెచ్చుకుంటారు మనని, మన ముందు మెచ్చుకోరు, మన ముందు తిడతారు. సో ఆయన ఇందాకే అసలు కొంచెం మనసు ఇప్పి పొగట్టం విన్నాను నేను లోగో లాంచ్లో. ఇలా ఫంక్షన్లో ఉన్నప్పుడు పొగుడతానంటే ఇలాంటి బోల్డ్ అనే ఫంక్షన్ పెట్టిస్తాను ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి. అండ్ రమేష్ గారు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మేము యాజ్ అ టీమ్గా ఎన్ని వ్యాకీ ఐడియాస్ అనుకున్నా వంశీ గారి వర్కింగ్ స్టైల్ పర్టికులర్గా ఏదైనా ఒక లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్లోనే చేయాలి, దానికి ఏదో సెట్ వేసి లేదంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం ఇష్టపడరు. అది ఎంత కష్టమైన లొకేషన్ అయినా సరే, ఎంత రిస్కీ ప్రదేశం అయినా సరే. సో అలాంటి లొకేషన్స్లోకి వెళ్ళి షూట్ చేయడం జరిగింది. దానికి ఇలాంటి ఐడియాస్కి కానీ ఇలాంటి సెటప్కి పర్టికులర్గా పైసా లాంటి వెరీ అన్కన్వెన్షనల్ ఫిల్మ్కి మేము టీం అందరిగా మేము ఎంత అనుకున్నా సరే మా వెనకాల ప్రొడ్యూసర్గా నమ్మే ఒక బ్యాకప్ చాలా అవసరం. ఆయన స్ట్రాంగ్గా నేనున్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్తే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ క్రియేటివ్గా యాక్టింగ్ వైజ్ అన్నీ కూడా మేము ఫ్రీగా కొంచెం ఓపెన్ అప్ చేయగలుగుతాం. సో మాకు ఆ సపోర్ట్ ఇచ్చినందుకు రమేష్ గారికి థ్యాంక్స్. అండ్ ఎవ్రీబడి, కార్తిక్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్. అంటే నేను రోజు ఇప్పుడు కార్లో కూడా నేను అదే పాటలు వింటున్నాను. సో ఇప్పుడే పాటల గురించి మాట్లాడలేను ఎందుకంటే ఆడియో రిలీజ్కి టైం ఉంది కాబట్టి. అండ్ ఐఎమ్ షూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎరక్కొట్టేస్తాడు. ఇప్పుడు చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోగోకి ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే. సో దానికి థ్యాంక్స్ కార్తిక్కి. అండ్ తబర్కి, లోగోకి ఇద్దరికి చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. ఉన్నారు మా కెమెరామ్యాన్ సంతోష్ పాపం అస్సలు మాట్లాడు. వంశీ గారికి తనకి మంచి కాంబినేషను. అది కరెక్ట్గా సెట్ అయిపోయారు. అదంటే నేను ఒక 10 రోజుల మధ్యలో సంతోష్ షూటింగ్ లేకపోతే నాకు అర్థమైపోయింది అలా ట్యూనింగ్ ఎంత బాగా సెట్ అయిపోయింది అన్న సంగతి. సో
అదంతా కూడా మీరు రేపు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవబోతుంది, మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఇలా బ్రహ్మ గారు అండ్ ఎవ్రీబడి ఉన్న మా ప్రొడక్షన్ కిషోర్ రాజు గారు, రాజా రవీంద్ర గారు మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి అసలు ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవడానికి ఆయన కారణం. ఇలా అందరూ హీరోయిన్స్ క్యాథరిన్ అండ్ సిద్ధిక చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది అండ్ మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. పైసా అన్న సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇప్పుడే ఎంతవరకు చెప్పొచ్చో నాకు తెలీదు. మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్షంతలు ఉంటాయి, ఏమన్నా తొందరపడి ఏమన్నా చెప్పేశానంటే. సినిమా అన్నది వంశీ గారు ఇప్పుడు దాకా ఏ సినిమా కూడా ఒక చిన్న అండర్ కరెంట్ మెసేజ్ లేకుండా చేయలేదు, అలాగే దీంట్లో కూడా ఉంది. ఏదైనా సినిమా అంటే మంచి చెప్పాలంటారు, దీని మీద మాకు చెప్పబోలేని సార్లు డిస్కషన్లు కూడా అయినాయి. మనం మరీ క్లాసులు పీకక్కర్లేదు, కాకపోతే అండర్ కరెంట్గా సబ్ కాన్షియస్గా ఏదో ఒక మెసేజ్ చెప్పాలి. అది ఒక భారతీయుడిగా ఒక మనిషిగా మన బాధ్యత అంటారు. అండ్ అది ఈ సినిమాలో చాలా బాగా కుదిరింది. అండ్ చాలా ఒక బ్యాకీ ఫిల్మ్ అంటే దీని గురించి ఇప్పుడు నేను చెప్తే పొగుడుతున్నట్టు ఉంటుంది, కానీ ఎందుకంటే నేను సినిమా చూశాను కాబట్టి ఇంత మాట్లాడుతున్నాను. త్వరలో ఆడియో రిలీజ్ అయిపోయి త్వరలో సినిమా కూడా మీ ముందుకు వచ్చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు దీన్ని పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక తపన, ఈ సినిమా ఒక ధ్యేయం, ఇదే ఒక మంచి సినిమా. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఒక గొప్పగా తీయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణవంశీ గారు ఈ సినిమా తీస్తున్నటువంటి విధానం, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించాయి. నన్ను ఒకరోజు ఆయన అడిగాడు, ఎలా ఉందండి సినిమా అని. సార్, నేను ఇప్పుడు దాకా షూటింగ్లు చూశాను, ఇప్పుడు నేను రియాలిటీ చూస్తున్నాను అని చెప్పాను ఆయనతోటి. నాకు అంత బాగా నచ్చింది. అదేవిధంగా మా హీరో గారు చక్కటి కోఆపరేషన్ అందించారు. కొన్ని ఆయనకు కొంచెం ఒక కాలు దెబ్బ తగిలినా కూడా రెస్ట్ తక్కువ తీసుకొని రిస్క్ తోటి అన్ని చేశాడు. చాలా చక్కగా డైరెక్టర్ గారు ఏ విధంగా కావాలో అంత చక్కగా దాంట్లో నటించడం జరిగింది. అలాగే హీరోయిన్స్ ముందు మా రాజా గారి కోఆపరేషన్ చాలా బాగుంది ఈ సినిమాకి. అదేవిధంగా ఈ సినిమా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యధిక భారీ వ్యయంతో నిర్మించడం జరిగింది. దుబాయ్లో, మలేషియాలో చాలా గొప్ప సన్నివేశాల్లో ఈ సినిమా చిత్రీకరించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఇయర్లో ఈ సినిమా గొప్ప హిట్ అయ్యి గొప్ప రికార్డ్ కలెక్షన్స్తో నడుస్తుంది అనే దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి సహకరించినటువంటి కెమెరామెన్ సంతోష్ గారికి, బ్రహ్మ గారికి, మా డైరెక్టర్ గారికి, హీరోయిన్స్కి, హీరో గారికి, రాజా గారికి, అందరికీ, మా యూనిట్ అందరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పైసా చాలా డిఫరెంట్ సినిమా. నేను వంశీ గారి ఫ్యాను. ఆయనతో సినిమా చేస్తాను లేదా అనుకున్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయడంతో పాటు వంశీ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో. ఇంతవరకు నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ నా స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుందని నేను ఈరోజు తెలుసుకున్నా. నన్ను చాలా ఎక్స్ట్రాడినరీ చూపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాతో మళ్ళీ నేను బిజీ అవుతాను అనుకుంటున్నాను. సినిమా సూపర్ హిట్ అయ్యి నాని గారు చాలా పెద్ద హీరో అవుతారు ఈ సినిమా తర్వాత. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Good evening everyone. Andarki namaskaram. First of all, happy birthday to Nani. And nenu chala santoshamga unnanu to be a part of this movie Paisa. And oh my God, sir. And I'm really thankful to my producers who has given me a chance to be a part of the movie. It was really nice working with Vamshi sir and Nani and Ramesh. Okay sir. Okay fine. Nani sir and Ramesh sir, and we all waiting for this movie because it's coming out very nice. Thank you. పైసాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన కృష్ణవంశీ గారికి, అలాగే మా రమేష్ పుప్పాల గారికి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా అంటే కృష్ణవంశీ గారి సినిమా ఇలా ఉంటుందా అని అనిపించేలా ఉంది ఈ సినిమా. డబ్బింగ్ చెప్పాను, సో హ్యాపీ. నాని గారి పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. I think this film will be known as a superstar. A really amazing performance and Nani, and the kind of dedication, the work, chala nechukovali, and we are not even ABC in front of his work. Thanks once again. I am very grateful to my director Krishnavamshi garu. I hope I fulfilled his expectation, but I am very proud because I work with such a wonderful director, because whatever we are expecting, but every time he is asking
something different. That is the beauty of my director. And I am grateful to my producer Ramesh Garu, EP Rajaravendra Garu, and Hero Nani and all technical team. Thank you. Thank you. फर्स्ट ऑफ ऑल हमारे नानी भाई हैप्पी बर्थडे. तेलुगु नहीं आता कैसा पैसा सिनेमा मैं फर्स्ट टाइम हैदराबादी एक्टर हूँ, मगर कृष्णा वंशी साहब इसमें मेरे को चांस दिए, जिसमें मैं बहुत जबरदस्त अंगार लगा दिया और बहुत जबरदस्त करा. एक बार जोरदार थाली हमारे कृष्णा वंशी साहब के लिए. आई सैल्यूट यू कृष्णा वंशी साहब और हमारे आरके भाई. तो एक डायलॉग मैं नानी भाई के लिए आज बर्थडे बोल के बोल रहा हूँ. बहुत लंबा डायलॉग है, बहुत महंगा है, सस्ते में बोल रहा हूँ. हैदराबाद नवाब फिल्म्स. खून खराबे के खानदान से हूँ, सर फिराले जंबे का दामाद हूँ. सुबह नाश्ते से लेकर डिनर तक खाली मेरे को खून ही खून होना. घर में 100 कत्ल करके गए तो अम्मा खाने को देते, बाबा खाली रात तमाम तलवारों को पेश कर देते. मेरा नाम है अकबर बिन तबर, खोटा ले अच्छे तुम की खबर. 6 जख्मी और 5 मर्डर, फिर भी यार का नानी भाई के साथ इधर. अकबर बिन सोटे जा मारे खिरचे बच गया उसमें मर गया शमशर. अकबर बिन जिलानी जा मारे पानी पानी. अब लग सका चरपटे में भाई दूल्हे वाले, गोलगुंडे के लेकर रहने वाले. उड़ान बल्ली फुकट नगर उदास उदास गली हैदर बसनी सर मतलब जेब में पेन कहते हैं बेतो सक बोलते रखा छोटा कहते टकर नो कम्प्रोमाइज ओनली फाइट. 17 मर्डर 18 की तलाश में घर से निकलते हो देख मर्डर कुछ जाते हो देख मर्डर 20 में अगर मिल गया तो 387 नो जेल नो पुलिस नो कोर्ट. आई एम ओनली मिनिस्टर लिंक्स मामा वड्डर वस्ती लेबर अड्डा सामने देखा तो खड्डा आंधा स्पॉट कर प्लान पंगा लेने का नहीं, लंगा करने की अस्थि बोलने का नहीं, छिलके के नाम भी छिल लेते भाई को पूरे जनसद निगम से आते मामा. पूरी 80 स्टेट को लाइट सप्लाई करता हूँ, कभी इसके भी घर में कट मोड़ा था तो खाली मेरा नाम याद कर लो. लाइट खुदा खुद चल लेते आती, ईमानदारी की आमदनी खुद की खानदानी. काट काट के टुकड़े बना के आदमियों के चांद मीनार के पास थैले पैसे निकाल के कौड़ी के दाम में बेचता हूँ. 13 रुपए में हाथ, 14 रुपए में गर्दन, 20 रुपए में थड़ बेचता हूँ मामा. अकबर बिन तबर बोलते, फिर भी कृष्णा वंशी साहब के पास हो ना मामा, फिर भी आपके पास हो ना मामा. थैंक यू सो मच. और रमेश भाई जिंदाबाद. Hi friends, good evening. First of all, Nani Anna ki happy birthday. And second thing, Vamshi sir ki very good evening. Sir, good evening. Well friends, ee సినిమాలో నాకు వంశీ గారు ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో యాజ్ ఎ హీరో ఫ్రెండ్ గా నాని అన్న పక్కన నేను, నా పక్కన తబర్ ఉన్నారు. We all went in a sweet way. సార్ ఎలా చెప్పారో అలా చేశాము. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వంశీ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. వంశీ గారికి నా వాట్ హీ లైక్ ఐ డోంట్ నో, బట్ సార్కి ఒకటి అందరు చెప్పారు నా షూలు నచ్చాయి. ఈ షూ గురించి చాలా సినిమా ఉంది నాకు తెలియదు, బట్ ఐ గేవ్ అ నేమ్ యాజ్ మండే ట్యూస్డే. జనాలు నాకు చూసి నవ్వుతారు, బట్ ఫ్యాషన్తోనే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఈరోజు ఒకటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ fashion is in me, fashion is everything to me. Thank you, and thank you to all Ramesh sir and RK sir. Nice talking to you. Thank you to everyone. Lobo is a name, it's a Konkani name. పచ్చబొట్టులు ఇప్పుడు మన హైదరాబాద్ లో నాయుడు చౌదరి ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా ఉంటారు. లోబోలో ఇట్స్ అ కొంకణి పీపుల్, పోర్చుగీస్ పీపుల్. ద పీపుల్ హూ మేక్ టాటూస్ వాళ్ళకు లోబోస్ అని పక్కన ఎలా ఉంటుంది శ్రీకాంత్ రెడ్డి ఎట్లా అట్లనే లాస్ట్లో లోబో అంటే వాళ్ళు పచ్చబొట్టు వేసేటోళ్ళు. సో ఐ మేక్ టాటూస్, ఐఎమ్ అ పంక్ గై. ఎనీవేస్ సార్ థ్యాంక్ యూ. సార్ ఉన్నారు పక్కన. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ కృష్ణవంశీ గారికి అసలు ఇప్పటికీ రుణపడి ఉంటాను. నేను సాంగ్స్ అన్నీ చేస్తూ ఉన్నాం. ఈ నెక్స్ట్ ఆడియో రిలీజ్లో ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాలని నేను రెడీ అవుతున్నాను. దానికి మీ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నాని గారికి హ్యాపీ బర్త్డే సార్. ఈ మూవీకి నాని గారికి నేను ఫస్ట్ టైం ట్యూన్స్ చేయటం ఇది నాకు ఫస్ట్. మెయిన్ వంశీ గారు ఉండగా నాకేం భయం లేదు అనేది నా ధైర్యం. వంశీ గారిని పెట్టుకొని నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ ఆశీర్వదిస్తాను కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్.